అక్కడ రైల్వే స్టేషన్ వచ్చింది, అనేకం వచ్చినాయి. మక్తా పేదల్లో కట్టుకున్న ఇల్లు దాటి ఇంకో కిలోమీటర్ దాకా మీరు ఎక్కడైనా పోయి చూడండి. నెక్లెస్ రోడ్ వచ్చిన తర్వాత పార్కులు వచ్చినమాట వాస్తవం కాదా? రిసార్ట్లు వచ్చినమాట వాస్తవం కాదా? జలవిహార్లు వచ్చినమాట వాస్తవం కాదా? ప్రసాద్ ఐమాక్స్ వచ్చినమాట వాస్తవం కాదా? ఎన్టీఆర్ ఘాట్ వచ్చినమాట వాస్తవం కాదా? చివరికి ఇవాళ అక్కడ ఒక బోర్డ్స్ క్లబ్ అని ఉంటుంది, నీళ్ళనే ఉంటుంది, అదైతే మొత్తం నీళ్ళనే ఉంటుంది. అట్లా అంటే నువ్వు చేస్తే ఒక పని, మేము చేస్తే ఒక బాధ. కరీంనగర్లో కలెక్టరేట్ కట్టిండ్రు, 2 చెరువులు మొత్తం డిస్మాండ్ చేస్తే కలెక్టరేట్ అయింది అక్కడ. అందుకనే నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, మా ప్రజల ఉసురు పోసుకొని మా కంటి మీద కొనుక్కు లేకుండా చేసి ఇవాళ మాకు సాటర్డే సండే వచ్చిందంటే ఇలా పొయ్యి మీద కొండ పెట్టకుండా మా మొత్తం బతుకులలో ఇలా నీళ్లు మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికే కోర్టు మొట్టకాయలు వేసింది. కోర్టు ఏమన్నది, అసలు ఎవడు నువ్వు ఎందుకు కూలగొడుతున్నావు, దీనికి ఒక పద్ధతి లేదా అని చెప్పి ఇన్నిసార్లు మందలిస్తున్నప్పటికి కూడా ఆయన మరి జ్ఞానం లేకనా మరి లేక ఆయనకు సెన్సిటివిటీ లేకనా తెలియదు. కానీ ఇలా అంటే కోర్టులు కూడా లెక్క చేయకుండా చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో నేను దాదాపు అన్ని చెరువులు తిరిగినా, ఇంకా కొన్ని చెరువులు తిరిగేది ఉన్నది. తిరిగి ఒక వారం 10 రోజులలో తప్పకుండా ఇక్కడ బండ చెరువులో ఉన్నటువంటి 8,000 కుటుంబాలు కావచ్చు, ఇవాళ కొన్ని వేల కుటుంబాలు ఏవైతున్నాయో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక దీక్ష చేస్తాం. ఇక ప్రజాస్వామ్యంలో చెప్పడం మా కర్తవ్యం కాబట్టి తప్పకుండా చేస్తాం. మీరు ఒకటే హైదరాబాద్లో ఉన్నటువంటి చెర్ల పక్క పొంటి ఇల్లు కట్టుకున్న ప్రజలారా నిశ్చింతగా ఉండండి తప్ప ఎవడు మనకంటే గొప్పోడు కాదు. ఇలా రేవంత్ రెడ్డి అని తురుముగా కాదు, రేవంత్ రెడ్డి అంటోడికి మల్కాయిరి ఆనాడు ప్రజలకు పట్టం కట్టకపోతే ఈయన బతికేలేదు. ఆనాడు సాగు తప్పి కళ్ళు పెట్టపోయినట్టుగా అక్కడ కొడంగల్లో ఓడిపోతే ఇక్కడికి వస్తే 15,000 17,000 ఓటుతో గెలిపించి ప్రాణం పోసిండ్రు. ఇవాళ నేను చెప్తున్నా, మొత్తం హైదరాబాద్లో తలాబ్ కట్ట గక్కడగడకున్న కొన్ని చెరువులు తప్ప ఎక్కువ చెరువులు, ఎక్కువ ఇండ్లు, ఎక్కువ కాలనీలు, ఎక్కువ మనోబాధన పడుతున్న వాళ్ళంతా కూడా ఇవాళ మల్కాయిరి పార్లమెంట్ ప్రజలే. ఏం పాపం చేసిండ్రు? ఆనాడు నిన్ను అక్కడి నుంచి తరిమేస్తే, నిన్ను అక్కడ బొంద పెడితే, ప్రజారంగాన్ని కాపాడమని చెప్పి భిక్ష పెట్టమని చెప్పి అడిగితే వాళ్ళు భిక్ష పెట్టి నిన్ను గెలిపించిన కర్మానికి గింత కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు ఎట్లా మనిషివి అని చెప్పి అడుగుతున్నాను నేను. ఎంత పెద్ద పదవిలో ఉన్నామనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది ప్రజల చేత ఇలా శబాష్ అనిపించుకున్నది ఇంపార్టెంట్. ఇవాళ ఒక్కొక్క మహిళ పెడితే శాపనార్థాలు చూసి ఒక్కొక్కరు తిడుతున్న ఒక ఆయన అంటున్నాడు, రారా నా కొడుక నీ అమ్మ పెట్రోల్ పోసి నేను తగలబడి నేను చంపేస్తాను అంటున్నాడు. గంత ఆవేదన, గంత దుఃఖం ఎందుకు వచ్చింది? మేమట రెచ్చగొడుతున్నామట, మేమట 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడుతున్నామట. మేం మాట్లాడిస్తున్నది కాదు, వాళ్ళే బాధను తట్టుకోలేక దుఃఖాన్ని ఆపుకోలేక మాట్లాడుతున్నటువంటి కడుపులో వచ్చే బాధ తప్ప ఇది కాదు. మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు రండి, మీరు మా బండ చెరువు పక్క ఉంటే 8,000 ఇళ్లలో మా ప్రజలు ఏమనుకుంటున్నారో తీసుకుపోయి చెప్పండి. మీరు ఇలా ప్రజలతో గోక్కున్నాడు, అందులో పేదలతో మధ్యతరగతి ప్రజలతో గోక్కున్నాడు ఎవడు ముందట పడడు. నీ రాజ్యం కూడా కూలిపోక తప్పదు. నీకు అధికారం కట్టబెట్టింది మీ అమ్మ కాదు, నీకు అధికారం కట్టబెట్టింది పైసలు కాదు, నీకు అధికారం కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు. ఆనాడు కేసీఆర్ మీద కోపంతో ఈయన పోవాలని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించిన కర్మానికి, అది కూడా 64 సీట్లు వచ్చినాయి, నీకు ఎక్కువ తక్కువ ఏమి రాలే. ఈ 64 సీట్లనే మిడిసి పడి ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నేను ఈ హైడ్రా అధికారులని, పోలీసులని, రెవెన్యూ అధికారులని మీ బాసులు ఆదేశించగానే వచ్చి పిచ్చి పని చేసిన అనుకోండి, గతంలో ఇట్లాంటి బాసుల ఆదేశాలు పాటించి పిచ్చి పని చేసిన ఆలోచన చేయి. నేను ఎవరు చెప్పినానంటే నువ్వు సైకోవా నువ్వేనా? నేను ఏడుస్తుంటే నువ్వు సంబరపడతావా? నువ్వు రాజ్యంలో ఆనాడు ఎందుకంటే రాజులు కూడా మారువేషంలో వచ్చి మా ప్రజలు ఎట్లుంటున్నారో తెలుసుకొని పోయేవాళ్ళు, గంత గొప్పగా ఉండేది రాజరికం కాలాడు. ఇవ్వాలండి నేను ఇచ్చిన ఆనాడు రాజుకు ప్రజలు అధికారం ఇవ్వలే, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ప్రజలు అధికారం ఇచ్చిన కర్మానికి గింత వేదన గురి చేయకు. నేను ఒకటే ఇవాళ అన్ని ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ ఇది ఇక్కడ హైదరాబాద్కే పరిమితం కాలే, ఇలా ఊర్లలో కూడా పోతుంది హైడ్రా. ఇంకా 169 మందిని ఇచ్చినట్టు ఎక్స్ట్రా సిబ్బందిని, ఇంకా 100 మంది పోలీసులను ఇస్తున్నారట. అంటే ఎంత ద్వంద్వనీతి అంటే, నీ నాలుకనా తాటి మట్టనా? నువ్వు మనిషివా పశువా? నువ్వు మాట్లాడేది చేసేది? నువ్వు మాట్లాడేవా? పేదల జోలికి రానప్పుడు, మా ఇల్లు కూర్చున్నప్పుడు ఎందుకు నువ్వు వచ్చి రేటు మార్క్ పెడుతున్నావు? నేను మనం చూసి వచ్చిన మూసీలో RBX అట, రివర్ బెడ్ ఎక్స్ అని రాసిపోతున్నారు.
ఎక్కడగా చైతన్యపురి కాలనీ అంటే 50 ఏళ్ల క్రితం 1974లో వచ్చిన కాలనీ అది. 1974 అంటే 50 ఏళ్ల క్రితం వచ్చిన కాలనీలకు కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు పోయి, ఎంతమంది